పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది అని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరన్నారు. కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనటానికి మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు బరితెగింపు రాజకీయాలు ఇందుకు సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ము కాసే మరికొంతమంది పోలీసులు ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్. పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది అని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకొని రాజకీయాలు చేయరు అన్నారు. కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనటానికి మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు బరితెగింపు రాజకీయాలు ఇందుకు సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులను కొమ్ము కాసే మరికొంతమంది పోలీసులు ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు. పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ జగన్. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారని ఆరోపించారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండ్ ఓవర్ చేశారన్నారు. పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేశారన్నారు. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారన్నారు వైఎస్ జగన్. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయటమే లక్ష్యంగా నల్లగొండవారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాడ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారన్నారు జగన్. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి. అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించేందుకు పోలింగ్ బూతులను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారని ఆగ్రహాన్ని. పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది అని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరన్నారు. కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనటానికి మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు బరితెగింపు రాజకీయాలు ఇందుకు సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనివ్వకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులను కొమ్ము కాసే మరికొంతమంది పోలీసులు ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు. పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ జగన్. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారన్నారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండ్ ఓవర్ చేశారన్నారు. పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేశారన్నారు. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారన్నారు వైఎస్ జగన్.
బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయటమే లక్ష్యంగా నల్లగొండవారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు రాడ్లతో దాడి చేసి వీరిని తీవ్రంగా గాయపరిచారన్నారు జగన్. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి. అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించేందుకు పోలింగ్ బూతులను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది అని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరన్నారు. కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని అనటానికి మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలు ఇందుకు సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనివ్వకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులెత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ము కాసే మరికొంతమంది పోలీసులు ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ జగన్. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారన్నారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఇలాంటి కేసులు లేని వారిని కూడా బైండ్ ఓవర్ చేశారన్నారు. పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేశారన్నారు. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారన్నారు వైఎస్ జగన్.